హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈ వీడియో మీకు బోర్ కొట్టకుండా బాగుంటుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చిందంటే తెలుసు కదా, వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఈరోజు ఉదయం మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత, మా చిన్నోడు అంగన్వాడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా ఇంట్లో పనులైతే నేను స్టార్ట్ చేసుకున్నాను. వాళ్ళకు వంట చేసి తినిపించి టిఫిన్లు పెట్టించి పంపించేశాను. ఇంకా మిగతా పనులన్నీ కూడా ఇప్పుడు చేసుకోవాలి. ముందైతే ఇంట్లో కారం పొడి నిండుకున్నది. ప్రస్తుతానికి ప్యాకెట్ కారం పొడియే వాడుతున్నాము. అందుకని మిరపకాయలు అయితే కొనుక్కున్నాం. మేమైతే కిలో మిరపకాయలకు 230 రూపాయలకైతే తీసుకున్నాము. నేనైతే 5 కిలోలు తీసుకుందాం అనుకున్నాను, ఒక్కసారి తీసి పెట్టుకోవచ్చు కదా అన్నట్టు. కానీ 3 కిలోలే తీసుకున్నా. అన్నీ దొరికినాయి. ఈ మల్లె చెట్టు నాటి చాలా రోజులు అవుతుంది. అత్తమ్మ నాటింది. దానికి ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంతవరకు నేను చూడలేదు. ఫోన్ మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్ళాను, కనిపించాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇవి బొడ్డు మల్లె పువ్వులు, పెట్టుకున్న కూడా చాలా బాగుంటాయి. మా చింతల్లో అయితే బోర్ల పట్టడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ హ్యాండ్ తీయటానికి రావటం లేదు. ముక్కు మొత్తం ఆనగగొట్టుకునేటట్టు ఉందబ్బా. కొద్దిసేపు తన చేతి వేలిని ఇంకో చేతితో పట్టుకోవటానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అస్సలు రాదు. ఆ టైంలో పాపను చూస్తే గనుక అసలు ఎంత ముద్దుగా అనిపిస్తుందో తెలుసా, నవ్వొచ్చేస్తుంది. ఉదయము నేను గిన్నెలు కూడా తోమలేదు, అందుకని ఇప్పుడు అన్ని కలిపి ఒకేసారి తోమేస్తున్నా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఒకేసారి తినేసి ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నంకి ఉన్నాయి కూడా ఊడ్చి ఇంకొక గిన్నెలోకి పెట్టేసి ఒకేసారి తోమేసుకుంటా. అట్లయితే గనుక మళ్ళీ ఈవినింగ్ నాకు తోమే పని ఉండదు. మేము మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ తప్ప ఇంకా ఏవి ఉండవు అన్నమాట. ఈ రోజైతే నేను పప్పు చేశాను. కొంతమంది ఇంత స్పీడ్ ఎలా వస్తుంది అంటున్నారు కదా. నిజానికి ఎట్లా మాట్లాడతాను నేను అనేది ఈ వీడియోలో రియల్గా పెట్టేశా. స్పీడ్ చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు మాట్లాడొచ్చు, అలాగే వీడియో డ్యూరేషన్ తక్కువ చేయొచ్చు అన్న ఫీలింగ్తో అయితే నేను స్పీడ్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం స్లోగా ప్రశాంతంగా ఉంటుందనే అనుకుంటున్నా. గిన్నెలు తోమదామంటే పాపేమో ఏడుస్తుంది. ఇప్పుడు తను పడుకునే టైం అయింది, కానీ ఇంట్లో కరెంట్ లేదు. ఒక 2 డేస్ నుంచి సరిగ్గా కరెంట్ ఉండట్లేదు. అందుకని ఇంకా మేము మొత్తానికి బయటనే ఉంటున్నాం, రేకుల కిందే ఉంటున్నాం. ఇంట్లో ఉబ్బరంగా ఉంటుంది, దాంతో పాటు చాలా చీకటిగా ఉంటుంది. అందుకని ఇంట్లో ఎక్కువసేపు ఉండాలనిపించదు. కరెంటు పోయింది అంటే కనుక ఇంకా మేము ఎక్కువ టైం బయటనే ఉంటాం. పాప అయితే ప్రశాంతంగా వండుకున్నది. ఇంకా నా పనులు నేను కంప్లీట్ చేసుకుంటా. ముగ్గురు పిల్లలకు అమ్మగా ఉండటం అంటే ఫుల్ టైం జాబ్ కంటే కూడా ఎక్కువ ఇది. కానీ సరైన ప్లాన్ ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది, అట్లనే మనం టైంని కూడా సేవ్ చేసుకుంటాం. ఏంటి, మా ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే మాకు టైం కుదరటం లేదు, మీకు ముగ్గురు పిల్లలు ఉండగా మళ్ళీ టైం సేవ్ చేసుకుంటారా? చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతారు. టైం మేనేజ్మెంట్ చేసుకోవటం చాలా కష్టం, కానీ మన వల్ల అవుతుంది. ముందైతే మనం ఒకటి అనుకోవాలి, ఒకే పనిని 10 సార్లు చేయకుండా దానికి కొంచెం టైం కేటాయించి ఒక్కసారిగా అయిపోగొట్టుకుంటే బెటర్. మనకు కొన్ని మెయిన్ పనులు ఉంటాయి కదా, అవి రేపు చేద్దాం అనుకున్నప్పుడు ఈరోజు ఖచ్చితంగా గుర్తుంచుకొని రేపు ఖచ్చితంగా ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తా. మిరపకాయలు ఎండవద్దాం అనుకున్నాను కదా, నేను నైట్ అనుకొని మార్నింగ్ ఖచ్చితంగా పోద్దామనేసి పోసేసాను. ఒకవేళ సర్లే మళ్ళీ చేద్దాం అనుకుంటే అది నెక్స్ట్ డేకి షిఫ్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా చేద్దాం అనుకున్న పనుల్ని కరెక్ట్గా చేసుకుంటే కొంచెం నిజంగానే టైం సేవ్ అవుద్ది. స్ట్రెస్ అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఒక్కరుంటేనే బీపీ అలా పెరిగిపోతుంటుంది, ఇంకా ముగ్గురితో అంటే మీరే ఊహించుకోండి. కాకపోతే కొంచెం ఓపిక ముఖ్యమే. ఇంకోటి, మనం ఉదయం ఏ టైంకి లేవాలి అనేది ఒకటి ఫిక్స్ చేసుకొని కరెక్ట్గా ఆ టైంకి లేస్తే బెటర్. ఈ విషయంలో నేను కూడా కొంచెం లోగానే ఉన్నాను, నేను కూడా సరి చేసుకోవాలి. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా మెలకువ వస్తుంది, ఒక్కొక్కసారి 7 అయినా కూడా మెలకువ రాదు. నాకు కరెక్ట్గా ఒక టైం అంటూ లేదు, నేను ఇది మాత్రం ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. టైంని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు లైఫ్ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. అయినా సూపర్ మామ్ కావాలంటే సూపర్ పవర్స్ అవసరం లేదు, చక్కటి ప్లానింగ్ ఉంటే చాలు. నేను ఏదైనా పనిని డిలే చేసి నా టైంని వేస్ట్ చేసుకుంటాను అనుకుంటే ఆ పని ఇదే. అన్ని పనులు చేసుకోగలుగుతాను, కానీ ఈ బట్టలు మడత పెట్టడం మాత్రం డిలే చేసేస్తా. దీన్ని కూడా నేను చేంజ్ చేసుకోవాలి. ఉతికినట్టుగా ఇంట్లో అక్కడ ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే అవన్నీ కూడా సర్దుకోవాలి.
నార్మల్‌గా చాలా ప్లేస్ ఉంది అంటే గనక ఎప్పటికప్పుడు నీట్‌గా తొందరగా సర్దేసుకోవటానికి వీలుంటది. కానీ మనకలాగా కాదు కదా! కొద్ది ప్లేస్‌లో ఇరుకుటంగా అన్నీ సెట్ చేసుకోవాలి, మళ్ళీ తీయాలి. ఇదంతా ఒక విసుగొచ్చే ప్రాసెస్. అయినా సరే కొన్నిసార్లు ఇంకా ఇలా చేసుకోక తప్పదు. బట్టలు గనక బయట కుర్చీలో వేసి, మంచం మీద వేసి అలాగే వదిలేసాననుకోండి కుక్కలొచ్చి పడుకుంటాయి. అందుకని బట్టలు బయట పెట్టకుండా ఉతికినవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో మంచం మీద పెడతా. ఇంకా ఇక్కడైతే రేపటి టిఫిన్ కోసం ఇప్పుడు ప్రాసెస్ అనమాట. రేపు దోసలు వేద్దామని ఈరోజైతే బియ్యం, మినపప్పు నానబెడుతున్నాను. అయితే దోసలు కానీ, ఏవైనా టిఫిన్స్ కానీ చేసుకోవటానికి కంట్రోల్ బియ్యమే బావుంటాయి అంటారు కదా! ఇక్కడ నేను కూడా కంట్రోల్ బియ్యమే తీసుకున్నా. నాకు ఉదయం టైంలో ఏమైనా టిఫిన్స్ చెయ్యాలి అంటే భయమైతది. చాలా లేట్ అయిపోతది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటారు. ఇంకా వాళ్ళకి ఒక్కొక్కసారి వేసియాల్సొస్తది. వేడిగా ఉంటే తినాలనిపిస్తది. చల్లగా అయితే తినాలనిపించదు కదా! అందుకనమాట. ఇంకా గిన్నెలైతే బోలెడన్ని పడతాయి. నాకు కొంతమంది సజెస్ట్ చేశారు. అంటే నేను మెడలో నల్ల పూసల పుస్తే అయితే వేసుకున్నాను కదా! అంతా బావున్నావు. కానీ ఆ చైన్ ఒక్కటి కొంచెం బాలేదు. తీసి రోల్డ్ గోల్డ్ అయినా సరే వేసుకోమన్నారు. ఇంతకుముందు నాకు కూడా ఇవి అంతగా వేసుకోవాలనిపించేది కాదు. నేను రోల్డ్ గోల్డ్‌దే చైన్ వేసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఇంకా వచ్చేది ఎండాకాలం కాబట్టి మెడ మొత్తం బ్లాక్ అయిపోతది. అంతే కాకుండా ఆ చైన్ ఊరికే బ్లాక్ అవ్వటము, మొత్తం కలర్ పోయినట్టు వైట్ అవ్వటము, మళ్ళీ మళ్ళీ పుస్తెలు తీసి చేంజ్ చేసుకోవటము ఇదంతా నాకు నచ్చక, సర్లే అనుకోని ఇంకా బ్లాక్ బీడ్స్‌తో ఉన్న చైనే వేసుకుంటున్నాను. అదే నల్ల పూసలు కుచ్చుకొని వేసుకుంటారు కదా! ఆ విధంగా వేసుకుంటున్నా. ఏవైనా తొందరగా కలర్ పోకుండా, ఏ డ్యామేజ్ అంటే నా మెడ బ్లాక్ అవ్వటం కానీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటది అనేవి ఏవైనా ఉంటే నాకు చెప్పండి. తప్పకుండా తీసుకుంటాను. కొంతమంది ఇలా కూడా అనుకుంటారు. అంటే బ్లాక్ బీడ్స్ అనేవి తొందరగా కనిపించవు కదా! నల్ల దారంకి పుస్తెలు కట్టుకున్నట్టుగా కనిపిస్తది. అందుకని నల్ల దారం కట్టుకున్నావేంటి అని కూడా అడుగుతుంటారు. ఇక్కడైతే నాకు నేను చాలా లావుగా కనిపిస్తున్నా. నేను లావుగా ఉండటమే నాకు నచ్చింది. బక్కగవ్వాలని లేదు. కాకపోతే స్టమక్ తగ్గించాలంతే. నా హైట్‌కి, నా వెయిట్‌కి, నా ఏజ్‌కి నేను కరెక్ట్‌గానే ఉన్నాను. బెల్లీ ఫ్యాట్ ఒక్కటి తగ్గించాలంతే. దానివల్లే నా బాధంతా. మా వారైతే మధ్యాహ్నం టైంలో తినటానికి వచ్చినప్పుడు ఇంకా పాపతో ఆయన ఉంటాడు కాబట్టి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఫస్ట్ పాపకి స్నానం చేయించి ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నా. కానీ పాప పడుకుంది కదా! మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు. అందుకని ముందుగా నేనే ఫ్రెష్ అప్ అయిపోయా. బట్టలు ఆర్గనైజ్ చేసుకోవటం అనేది ఒక పెద్ద టాస్క్ అబ్బా! అది ఇరుగ్గా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద టాస్క్ అవుద్ది. ఎందుకంటే ఎంత నీట్‌గా సర్ది పెట్టుకున్నా ఈ బట్టలు అంత నీట్‌గా కనిపించవు. అంతేకాదు ఎక్కడ చూసినా ఈ బట్టలే కనిపిస్తుంటాయి. ప్రమోషన్స్ విషయంలో నాకొకటి చెప్పాలనుంది. అక్క చాలా కష్టపడుతుంది. ప్రమోషన్స్ వస్తున్నాయి. హ్యాపీ అనుకునే వాళ్ళు కొంతమందుంటే, అబ్బో! ప్రమోషన్‌లు బానే వస్తున్నాయిగా అని మాట్లాడే వాళ్ళు కొంతమందుంటారు. అందరికీ నేను పైన పైన చేసే వీడియోస్ కనిపిస్తున్నాయేమో, కానీ దాని వెనుక పడే నా కష్టం ఎవరికీ తెలియదు. నిజానికి మా హస్బెండ్‌కి కూడా తెలియదు. పాపని చూసుకుంటూ, ఇంకో సైడు మా గుండుగాన్ని పట్టుకొని నేను ఎంత ఇబ్బంది పడుకుంటా వీడియోస్ చేసుకుంటానో నాకే తెలుసు. ఒక్కోసారి ఇవన్నీ నాకు అవసరమా, తిని పంట అయిపోతుంది కదా అన్నంత కోపం, బీపీ, బాధ అన్నీ వచ్చేస్తాయి. నేను కష్టపడేది మా కోసమే, మా పిల్లల కోసమే, అది కాదనను. కానీ కొంచెం ఆ కష్టాన్ని గుర్తించండి అబ్బా. 100కి 100% నాకు పాజిటివ్ కామెంట్సే పెడతారు. ఎవరో ఒకరు కొంచెం వెక్కిలిచ్చినట్టుగా పెడతారు అంతే. నాదొక చిన్న రిక్వెస్ట్ అంతే. నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇంకా మీ ఇష్టం, వదిలేయండి. కానీ మనసు నొచ్చుకునేలాగా ఎవ్వరికి, నాకే కాదు ఎవ్వరికి కామెంట్ పెట్టొద్దు. బయటికెళ్ళి ఏ వర్క్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు యూట్యూబ్ చేయాలనుకుంటారు. యూట్యూబ్ అనేది పర్మనెంట్ జాబ్ ఏం కాదు. ఒకసారి వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఒకసారి వ్యూస్ తక్కువ వస్తాయి. ఇంత కష్టపడిన లాభం లేదేంటబ్బా అనుకున్న రోజులు ఉంటాయి. ఏ వర్క్ అయినా సరే మనం మనసు పెట్టి హార్డ్ వర్క్ చేస్తే ఏదో ఒక రోజు మనం సాటిస్ఫై అయ్యేలాగా జీవితం మారుతుంది అనుకుంటున్నా. నార్మల్‌గా నేను ఇంట్లో ఉండాలంటే ఏదో ఒక నైటీ వేసుకొని, జుట్టు వేసుకుంటే వేసుకుంటాను, లేకపోతే లేదు అలాగే వదిలేస్తాను. కానీ నేను ఏదైనా కొని దానికి రివ్యూ ఇవ్వాలి అనుకుంటే గనుక మంచిగా రెడీ అవ్వాలి. దానికి తగ్గట్టు ఉండాలి. అప్పుడే కదా చూసే వాళ్ళకి బానే ఉందిలే అని అనిపిస్తది.
అలాంటి టైంలో నేను ఎంత కష్టపడతాను తెలుసా. రెడీ అవ్వటం పెద్ద కష్టమా అంటే కష్టమే. రెడీ అయ్యే టైంకి పాప లేచుందనుకోండి, తనని ఆడించుకుంటూ రెడీ అవ్వాలి, అదొక కష్టం. ఒకవేళ పడుకున్నది అనుకొని మనం ఫాస్ట్గా రెడీ అయిపోయినాం అనుకోండి, రెడీ అయిన తర్వాత లేస్తుంది. ఇంకా ఒక సైడ్ తనకి ఫీడింగ్ చేసి ఆడిపించుకుంటా పాడిపించుకుంటా అట్లిట్లా నేను వీడియోస్ చేసుకోవాలి, అది మ్యాటర్. లోపటిల్లు అయితే 2 రోజుల నుంచి చూడబుద్ధి కాలేదు, మంచం నిండా బట్టలే. ఇంకా బట్టలన్నీ మడతబెట్టేసి సర్దేసుకున్నాను కదా, ఇప్పుడు చాలా నీట్గా ఉంది. బియ్యం సంచి చూసిర్రా ఎలకలు ఎట్లా కొట్టినాయో. ఇల్లు ఇరుగ్గా ఉంది, అలాగే బాగా ఎలకలు వస్తున్నాయి అన్నట్టు 4-5 క్వింటాల బియ్యం అయితే అమ్మేసినాము. అందుకే కొంచెం ఫ్రీ అయింది రూమ్ అనేది. ఇప్పుడు అమ్ముతాము, ఇంకా తర్వాత కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకా ఏం చేస్తాం, కొనుక్కుంటాం, లేదంటే బదులు తీసుకుంటాం. ఈ ఇంట్లో లైట్స్ పెట్టినావు కదా ఏమైనాయి అని కొందరు అనుకున్నారు. అయితే చెక్క కొట్టించేటప్పుడు లైట్స్ అనేవి తీసినాను అనమాట. ఇంకా మళ్ళీ పెట్టడానికి నాకు టైం కుదరలేదు. ఇంకా జాగ్రత్తగా బీరువాలో పెట్టాను వాటిని, బయట ఎక్కడ ఎలకలు కొడతాయో అని. పిల్లలతో అయితే నేను ఫుల్ టైర్డ్ అవుతా, కానీ నెవర్ గివ్ అప్ అనమాట. ఎందుకంటే తప్పదు కదా, ఇంకా ఇంతే లైఫ్ అంతా ఇలా సాగిపోవాలంతే. మన ఫ్యామిలీ మనకు ముఖ్యం బిగులు. మంచిగా నిలబడి చెప్పు. చేతులు కట్టుకో, చేతులు ఇగో ఇట్లా కట్టుకో. నీ పేరు ఏం పేరు? నువ్వు అంగన్వాడి కోతున్నావా? గుడ్డు తింటున్నావా? చేతులు పట్టుకో. ఏడుకోతావు ఇప్పుడు? ఎందుకు షాపుకి? ఎందుకు ఏం కొనుక్కొస్తావు? ఏం బూస్టా? అన్న చేతి పట్టుకో, ఇక్కడ రా. ఇది పైసా, అది పైసా, అదేరా పైసా. నాని అదే కదా పైసా. సరే ఏం కొనుక్కొస్తావు? నాని అని చేతి పట్టుకో. ఇచ్చేయరా. బూస్ట్ చాలా వస్తా, అనికి కొంచెమే వస్తా. ఈడేమో అలుగుతాడు, ఈడేమో దౌర్జన్యం చేస్తాడు. పై చెయ్యి అన్నకైతే. అన్న ఇది పట్టుకుంటాడులే, తీసుకో నాన్న, తీసుకో. ఈడే అలుగుతాడు. నా పైసా నాకు ఇచ్చేయి. ఏయ్ దొంగ, నాని దా పైసా దాను. పైసా నానిగాడు పట్టుకుంటాడంట ఈ గుండు. నీకు బూస్ట్ ఇప్పిస్తాడు నానిగాడు. నీకు బూస్ట్ ఇప్పిస్తాడు రా. నీకు అనవసరంగా ఇచ్చి అరే అంగిలో అవుతుందిరా. వస్తాడుగా నీడు. వాళ్ళు ఎంత గొడవ పడినా నాకేం అనిపించదు. కాకపోతే గల్లలు పట్టుకుంటే మాత్రం చాలా కోపం వస్తుంది. ఇప్పటి నుంచి గల్లలు పట్టుకొని కొట్టుకునుడు నేర్చుకున్నారంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకెట్లయితారో అని భయమేస్తుంది. అందుకే గల్లలు పట్టుకుంటే మాత్రం బెదిరిస్తా. కొద్దిసేపు మా గుండుగాంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అలాగే పెట్టేశాను. ఏంటో అనుకోకుండా నైట్కు ఫుల్ వర్షం పడింది. సడన్గా వచ్చింది అసలు వర్షం, ఎక్స్పెక్ట్ చేయలే. వాషింగ్ మిషన్ కవర్ మొత్తం ఎవరు చింపారో తెలుసా? ఎలకలు కాదు, మా గుండుగాడే. సడన్గా వర్షం వచ్చేసరికి ఇంకా వాషింగ్ మిషన్ని కొంచెం లోపలికైతే జరిపేశాను. వర్షానికి గాలికి చెట్లు ఊగుతుంటే భలే మంచిగా అనిపించింది. ఇక్కడైతే బొంగుల ప్యాకెట్ తెప్పించిన, ఇంకా వాటినైతే కొంచెం మిరపకాయలు వేసి వేయిస్తున్నాను. కోళ్ళు ఉన్నాయి కాబట్టి మా వారైతే కోళ్ళపారం దగ్గరనే ఉండిపోయిండు. ఉరుములు మెరుపులు, కరెంట్ మళ్ళీ పోయి రావటం కొంచెం భయంగా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, ఉండాలంతే. చీకట్లో ఫోన్ లైట్ వేసుకొనైనా ఉండగలుగుతాను, కానీ ఉరుములు మెరుపులు అంటే నాకు చాలా భయం. అవి వస్తున్నాయి అంటే కనుక బయటికి వెళ్ళాలంటే మాత్రం చాలా భయం వేస్తుంది. నార్మల్ డేస్లో నేను ఎంత ఫ్రీగా ఎంత మంచిగా ఉంటానో, ఆ ఉరుములు మెరుపులు వచ్చిన టైంలో అంత వణికిపోతుంటా. ఉరుములు మెరుపులకి బయట అడుగు పెడితే చాలు అసలు పిడుగు నా మీద పడుతుందా ఏంది అనిపిస్తుంది. అందుకే బయటికి కూడా వెళ్ళబుద్ధి కాదు.
బొంగులు కానివ్వండి, అటుకులు కానివ్వండి, వేసిన తర్వాత కలపటం అనేది పెద్ద టాస్క్. అంత తొందరగా మొత్తం కలిసిపోవు. చాలాసేపు గరిట తిప్పుతూనే ఉండాలి. ఈ తిప్పటం ఇప్పుడు అయిపోదు కానీ మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఇట్లా బొంగులు వేయించి పెట్టుకుంటే అప్పుడప్పుడు మా పెద్దోనికి స్నాక్స్ లాగా కూడా పెట్టించవచ్చు. ఒక స్టీల్ డబ్బాలో పోసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. అందుకని కొన్ని ఎక్కువగానే వేయించిన. కానీ వర్షం పడ్డ టైంలో మాత్రం బొంగులు కొంచెం మెత్తబడుతుంటాయి. కానీ మెత్తబడితే అంతగా తినాలనిపించదు. నైట్ అయితే 1-2 అయినా కూడా నాకు అసలు సరిగ్గా నిద్ర పట్టలేదు. అంతేకాకుండా మాటికి మా గుండుగాడు పాప ఇద్దరు లేస్తున్నారు. చిన్నోడైతే అట్టి ఇట్లా పడుకున్నాడు, ఇంకా పాప పడుకోలేదు. ఊపుతూనే ఉన్నాను. నైట్ టైం పిల్లలతో డిస్టర్బ్గా ఉండి సరిగ్గా పడుకోకుండా ఉదయాన్నే తొందరగా లేవాల్సి వస్తుంది చూడండి, అది అసలైన టార్చర్. ఉదయం టైం ఎట్లుంటుంది ఏంది అనేది చాలా వరకు అందరు చూస్తారు, కానీ నైట్ టైం ఎంత ఇబ్బంది పడతాం పిల్లలతోని అనేది మనకు మాత్రమే తెలుసు. ఇది ఎవరికి కనిపించదు. ఇక ఈ రోజుకైతే ఇంతే. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఉంటాను.